హలో అండి. నేను డాక్టర్ సంతోషి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ స్వేచ్ఛ ఫర్టిలిటీ సెంటర్ పెద్దాపురం. ఈరోజు ఐయుఐ కోసం డిస్కస్ చేసుకుందాము. యూజువల్‌గా ఐయుఐ అన్న వెంటనే కపుల్స్ అందరూ చాలా భయపడతా ఉంటారు. ఐయుఐ అన్నది యాక్చువల్‌గా అంత భయపడాల్సిన అవసరం లేదండి. చాలా చిన్న ప్రొసీజర్. ఐయుఐ అంటే ఏంటి? ఐయుఐ ఎవరికి చేస్తాము? ఎలా చేస్తాము? చేసిన తర్వాత తీసుకోవాల్సిన ప్రొసీజర్ ఏంటి? అన్నది డిస్కస్ చేసుకుందాము. యూజువల్‌గా ఐయుఐ అన్నది ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాము. ఈ ప్రొసీజర్ చేసే ముందు ఫీమేల్ పార్ట్నర్‌ని సెకండ్ డే నుంచి స్కాన్ అవి చేపిస్తాము. దీన్ని ఫాల్క్నర్ స్టడీ అంటాము. ఇందులో ఏం చూస్తామంటే ఎగ్ ఎలా పెరుగుతుంది అన్నది చూస్తాము. ఒకవేళ ఎగ్ పెరగకపోతే ఎగ్ పెరగడానికి ఇంజెక్షన్స్ అయ్యి చేస్తాము. ఈ ఇంజెక్షన్స్ చేసిన తర్వాత ఎగ్ పెరిగే స్టేజ్‌కొచ్చినప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాం. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మేల్ పార్ట్నర్‌ని సెమెన్ శాంపుల్ కలెక్ట్ చేసి ఇమ్మని చెప్తాం. ఆ కలెక్ట్ చేసి ఇచ్చిన శాంపుల్‌ని మేము కొన్ని పద్ధతుల ద్వారా ప్రిపేర్ చేస్తాము. యూజువల్‌గా మా దగ్గర చేసేది డెన్సిటీ గ్రేడియంట్ ద్వారా చేస్తాము. ఈ ప్రిపేర్ చేసిన సెమెన్ శాంపుల్‌ని గర్భసంచి లోపల ఇంజెక్ట్ చేస్తాము. దీన్నే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం. ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇమ్మీడియేట్‌గా చేసిన తర్వాత పేషెంట్‌ని ఒక 10-15 మినిట్స్ రెస్ట్‌లో ఉండమని చెప్తాము. దాని తర్వాత వాళ్ళ రొటీన్ వర్క్ అంతా చేసుకోవచ్చు. నార్మల్ రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అన్నీ కూడా క్యారీ ఆన్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రొసీజర్ తర్వాత డాక్టర్ కొన్ని మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తాము. దీన్ని ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్ అంటాము. యూజువల్‌గా ప్రొజెస్ట్రాన్స్ దీనికి సపోర్ట్‌గా యాడ్ చేస్తాము. దీని తర్వాత వాళ్ళని కొంచెం ఫుడ్ ఇంటేక్ కానీ, వాటర్ ఇంటేక్ కానీ కొంచెం మంచిగా తీసుకోమని చెప్తాము. స్ట్రెస్ తీసుకోవద్దని కూడా చెప్తాము. లాస్ట్ వచ్చేసి మెయిన్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే లాంగ్ జర్నీస్ అయ్యి అవాయిడ్ చేయమని చెప్తాము. నెక్స్ట్ మెయిన్‌గా స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తాం. ఈ ప్రొసీజర్ తర్వాత అప్పుడప్పుడు కొన్ని కంప్లెయింట్స్ కూడా చెప్తా ఉంటారు. మైల్డ్ బ్లీడింగ్ కానీ, బ్లోటింగ్ కానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇది ఎక్కువగా బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం, లేదంటే బ్లాటింగ్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి కంప్లెయింట్స్ ఏమన్నా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేయాల్సిన నీడ్ ఉంటది. ఈ ఐయుఐ అన్నది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి. థాంక్ యూ.